Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కరోనా టైంలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్లో వచ్చేవి. బట్ తర్వాత థియేటర్కల్ రన్ కోసం ఆశపడి చాలా సినిమాల్ని ఓటీటీలో మిస్ కొట్టారు. బట్ కట్ చేస్తే థియేటర్లో చాలా సినిమాలు ఫ్లాప్ అవడం, ఓటీటీలో అక్కడికంటే బెటర్ ఆఫర్ రావడంతో ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అలా ఈ రోజు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది ఉప్పుకప్పు ఫిలిం. సుహాస్, కీర్తి సురేష్ వంటి డిఫరెంట్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో, 2 గంటల 15 నిమిషాలు వర్త్ వచ్చా కాదా, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, మెల్దలపేట అనే గ్రామంలో చాలా రోజుల నుంచి వర్షాలు పడవు. అయితే దానికి ఉపాయంగా చనిపోయిన వాళ్ళ బాడీస్ ని తగలబెట్టకుండా కప్పెట్టమని చెప్తారు. అండ్ వీళ్ళ నమ్మకం నిజమయ్యి వర్షాలు పడతాయి కూడా. అయితే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ శ్మశానం ఫుల్ అయిపోవడంతో ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. సో ఊరి పెద్దగా కీర్తి సురేష్ ఏం చేసింది, కాటి కాపరిగా సుహాస్ ఏం చేశాడు, ఊరి జనం ఏం చేశారనేది మూవీలో చూస్తారు. ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే, చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మంచి సినిమా అంటే కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. లైక్ మనుషుల చావులపై జోక్స్ వేసుకోవడం, చావుని సిల్లీగా చూపెట్టడం. అలాంటి కామెడీ కొంతవరకు ఇబ్బంది పెట్టినా నాకైతే ఆ ప్రాబ్లం అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఓటీటీ ఫిలిం. సెకండ్ది, కార్టూన్స్ లో ఎలా అయితే ఒక ఫిక్షనల్ స్టోరీ ఉంటుందో, ఈ మూవీ చూసినంతసేపు అదే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ ఫీలింగ్ ని టైటిల్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది కూడా టైటిల్స్ పడేప్పుడు రానా వాయిస్ ఓవర్ ఒక డిఫరెంట్ వైబ్ ని క్రియేట్ చేసి మెల్దలపేట అనే గ్రామానికి మనల్ని పరిచయం చేస్తుంది. ఇక అక్కడి నుంచి మూవీ సరదాగా సాగిపోగా సడన్ గా ఒక సీరియస్ టోన్ లోకి వెళ్ళిపోవడం, అదొక్కటి లైట్ తీసుకుంటే సినిమా 2 గంటల 15 నిమిషాల పాటు మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు. సో సినిమా అంతా ఫినిష్ చేసరికి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది. రీసెంట్ టైంలో శుభ మూవీ చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ తర్వాత ఈ సినిమా విషయంలోనే నాకది జరిగింది. ఇక టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే అదిరింది. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ హార్ట్ లాంటిదని చెప్పచ్చు. సినిమా అంతా బ్యూటిఫుల్ ఫీల్ ని క్రియేట్ చేసింది ఆ మ్యూజిక్. ఇక సినిమాటోగ్రఫీ కంటెంట్ కి తగ్గట్టు మంచిగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రైటింగ్ లో కేర్ తీసుకుంటే ఇంకాస్త బెటర్ అవుట్పుట్ వచ్చుండేది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సుహాస్ని చూస్తే ఇలాంటి క్యారెక్టర్స్ రాయాలనిపిస్తుందో లేక ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని తననే వెతుక్కుని వెళ్తాయో ఏమో. నాకైతే సుహాస్ని ఒక రిచ్ క్యారెక్టర్ లో చూడాలని ఆశ. బట్ ఎప్పట్లానే ఒక బార్బర్, ఒక పాలు పితికే వ్యక్తి, స్ట్రగ్లింగ్ బాయ్. అండ్ ఈ సినిమాలో కాటికాపరిగా కనిపించాడు. అండ్ ఆబ్వియస్లీ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఇక కీర్తి సురేష్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూవీకి మెయిన్ హైలైట్ అంటే తన పర్ఫార్మెన్స్. అండ్ తన ఓన్ డబ్బింగ్ కూడా ప్లస్ పాయింట్ గా చెప్పచ్చు. ఇక బాబు మోహన్ గారికి చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అయితే పడగా మిగిలిన ఆర్టిస్టులంతా మంచిగానే పర్ఫార్మ్ చేశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే, ఈ వీకెండ్ ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ గా చెప్పచ్చు. ఖచ్చితంగా టైం వేస్ట్ అయితే కాదు. అవర్ రేటింగ్ ఈస్ 3 out of 5. మీరు కూడా మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది ఉప్పుకప్పు ఫిలిం. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.